వెల్కమ్ టు ఈటీ. బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వక ముందే ఈసారి బజ్ బాగుంది. ప్రతి సీజన్ మొదలైన తరువాత షో గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 9 కి మాత్రం షో మొదలవడానికి నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ 9 కోసం అందులో కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం రివ్యూవర్స్ చేస్తున్న హడావిడి తెలిసిందే. ఒక్కొక్కరు వాళ్ళకిష్టం వచ్చినట్లుగా కంటెస్టెంట్స్ లిస్ట్ వేస్తున్నారు. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అన్నది మాత్రం షో మొదలయ్యాకనే తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ బాస్ టీం ఈసారి ఆడియన్స్కు షాకుల మీద షాక్లు ఇస్తున్నారట. షో మొదలైన 3 రోజుల్లోనే ఎలిమినేషన్ అంటూ షాక్ ఇస్తారంట. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు మొదటి 3 రోజుల నుండే బిగ్ బాస్ ఆట మొదలు పెడతాడట. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎప్పుడైనా వారం తర్వాత ఉంటుంది. మొదటి ఎలిమినేషన్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళ జస్ట్ 2 రోజుల బిహేవియర్ చూసి హౌస్లో వాళ్ళు అన్ఫిట్ అని నామినేట్ చేస్తారు. ఇలా నామినేట్ అయిన వారి నుంచి బయట బిగ్ బాస్ లవర్స్ ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్నది చూస్తారు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ 3 డేస్లోనే ఎలిమినేషన్ ఉంటుంది అని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో టీం అంతా చాలా కష్టపడి కొత్త టాస్క్లు ప్రవేశపెడుతున్నారు. సీజన్ 9 అంతకు ముందు సీజన్లు అన్నిటికన్నా ది బెస్ట్ అనిపించేలా ఉండాలి అని ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9కి కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అద్దిరిపోయేలా ఉంది. మరి సీజన్ 9 నిజంగానే మొదటి ఎలిమినేషన్ 3 రోజుల్లో ఉంటుందా లేదా చూడాల్సింది. బిగ్ బాస్ సీజన్ 9ను సెప్టెంబర్ మొదటి వారంలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం అంటూ కొత్త ప్రోమోతో నాగార్జున సర్ప్రైజ్ చేశారు. షో మొదలు పెట్టక ముందే ఈసారి ఆడియన్స్లో క్యూరియాసిటీ కూడా మొదలైంది.